నా పేరు పితాని శ్రీనివాస్, జర్నలిస్ట్. ఒక కులానికి పెద్ద మనుషులుగా వ్యవహరిస్తూ, ఆ కులాన్ని ఆర్థికంగా బలోపేతం చేయకుండా, వారిని ఆర్థికంగా దోచుకుంటూ, కడుపు నింపుకొని, పబ్బం గడుపుకునే పెద్ద మనుషుల కోసం ఈరోజు ఈ టాపిక్. ఆ కులం ఏంటంటారా? ఉత్తరాంధ్రలో గీత కార్మికులు, యాత, చెట్టు బలిజీ. ఈ గీత కార్మికులు అనేసరికి ఒక 5, 6 జాతులు ఇందులోకి వర్తిస్తాయి. అయితే ఈ గీత కార్మికుల కోసం ఈ టాపిక్. ఈ జిల్లాలో, విజయనగరం జిల్లాలో పైడిమాంబ యాత సంక్షేమ సంఘం సభ్యులైతే మాత్రం ఈ కులానికి సంబంధించి ఎవరు ఏ కష్టం ఉన్నా సరే, ఇబ్బందులు ఉన్నా సరే, వారు ముందుగా వెళ్ళి వారిని పరామర్శించి వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని వారికి తోచినంత సహాయం వారు చేస్తూ వారి సమస్యలను ప్రభుత్వానికి తెలిసే విధంగా వ్యవహరిస్తున్నారు. పాయింట్. ఆ టైంలో ఎక్సైజ్ శాఖ వీరి కులాల గీత కార్మికుల ప్రెసిడెంట్లు ఉంటారు. వారికి ఫోన్ చేసి గీత కార్మికులు ఎంతమంది, ఏ విలేజ్‌లో ఎంతమంది ఉన్నారు, ఈ మండలంలో ఎంతమంది ఉన్నారు అనే నివేదిక ప్రభుత్వానికి తెలియపరచడం కోసం వారు అడిగారు. వెంటనే ఈ గీత కార్మికులకు సంబంధించి ప్రెసిడెంట్లు ఉంటారు కదా! రంగప్రవేశం చేశారు. 5, 6, 7 ఊర్లకు ఒక ప్రెసిడెంట్‌ని ఎన్నుకున్నారు. వీరు వెంటనే వారి దగ్గరికి వెళ్లి ఆధార్ కార్డు, రేషన్ జస్ట్ ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే సరిపోతుంది. కానీ వీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు అదొక భారం. ఈ జిరాక్స్‌ల భారం. వెంటనే వాళ్ళ దగ్గర మళ్ళీ 200, 300 రూపాయలు వసూలు చేశారు. వసూలు చేసి ఆ డబ్బుతో నువ్వేం చేస్తున్నావు? కులానికి నువ్వేమైనా ఖర్చు పెడుతున్నావా? కులానికి ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వాళ్ళేమైనా ఆర్థికంగా ఆదుకునే ఆలోచన మీలో ఉంటుందా? వాళ్ళ దగ్గర దోచుకుంటున్నావు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే మీరు నిలబడడం లేదు. ఇది కరెక్ట్ కాదు అని నేను తెలియపరుస్తున్నాను. మీరు ఎక్కడైనా ఇలాంటివి గాని చేసిన మా దృష్టికొచ్చిందంటే మీ మీద కంప్లెయింట్ కూడా చేసి వెనుకాడం. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. కులాల్ని దోచుకోవడానికి మీరు పెద్ద మనుషులు కాదు. కులాన్ని బలోపేతం చేయడానికి మీరు పెద్ద మనుషులు వ్యవహరిస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రశ్నిస్తూనే ఉంటాం.